హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎక్స్ప్లోర్ తిరుపతి. ఈ రోజు అయితే ఆర్ఆర్ టిఫిన్స్ దగ్గరికి అయితే వచ్చాను. ఇక్కడైతే చాలా టైప్స్ ఆఫ్ టిఫిన్ ఐటమ్స్ అయితే ఉంటాయి. ప్రతి ఒక్కటి చాలా బాగుంటాయని అయితే విన్నాను. దీని లొకేషన్ వచ్చేసి డిబిఆర్ రోడ్లో గురువారెడ్డి సమాధికి ఆపోజిట్లో అయితే ఉంటుందన్నమాట. మీరు ఎవరైనా రావాలనుకుంటే ఖచ్చితంగా వచ్చి విజిట్ చేయొచ్చు. సో ఇంకా అస్సలు లేట్ చేయకుండా లోపలికి వెళ్ళిపోదాం. లోపలికి వెళ్ళిపోయి ఇక్కడ ప్రైజెస్ ఎంతో, ఏమేమి ఉంటాయో క్లారిటీగా లొకేషన్ మొత్తం అయితే చూసేద్దాం. పదండి. ఏడా ఒరే చెప్పడానికి చెప్పాలి చెప్పని మసాలా దోశ కారం దోశ రెండు పూరి మసాలా పాల్చుదా పడగలగట్టు అన్న, మీ టిఫిన్ సెంటర్ పేరు ఏందన్న? ఆర్ఆర్ టిఫిన్స్ అని ఉంది. ఏమేమి ఉంటాయన్న ఇక్కడ? ఇడ్లీ, వడ, పూరి, దోశ, పొంగల్, లెమన్ రైస్, ఉప్మా, ఉగ్గాని అన్నీ ఉంటాయి. వాటి రేట్లు ఎంత అన్న? పూరి వచ్చి 2 పూరి వచ్చి 40 రూపీస్, 4 ఇడ్లీ 40, మసాలా దోశ 40, ప్లెయిన్ దోశ 40, ఉగ్గాని, లెమన్ రైస్, ఉప్మా వచ్చి 30 రూపీస్. ఫేమస్ ఐటమ్ ఏందన్న? ఎక్కువ ఏది తీసుకుంటారు మీ దగ్గర? పొంగల్ బాగా పోతుంది, ఇడ్లీ బాగా పోతుంది. స్పెషల్గా ఇప్పుడు ఉగ్గాని ఇంట్రొడ్యూస్ చేసాము. అదే ఫాస్ట్ మూవింగ్ ఉంటుంది మా దగ్గర. కొత్తగా ట్రై చేస్తున్నాము. ఉప్మా, దోశ బ్రెడ్ ఉంటుంది. కొన్ని ఐటమ్స్ ఇంకా యాడ్ చేస్తున్నాం. ఓకే, మార్నింగ్ టైమ్స్ లోనా, ఈవినింగ్ లో కూడా ఉంటుంది? మార్నింగ్ వచ్చి టిఫిన్స్ ఉంటుంది, ఈవినింగ్ వచ్చి చాట్స్ ఉంటుంది. ఈవినింగ్ చాట్స్ ఉంటాయి, మార్నింగ్ ఓన్లీ టిఫిన్స్. 7:30కి ఓపెన్ అవుతుంది, 12 వరకు అన్నీ అవైలబుల్. ఈవినింగ్ అన్న? ఈవినింగ్ 5 to 9:30 వరకు ఉంటుంది. ఎవ్రీడే ఉంటారా? ఎవ్రీడే కంపల్సరీ ఉంటాం. సండే సరే ఉండవచ్చు, లీవ్ ఉంటుంది. సండే ఒకటి ఉంటుంది, మార్నింగ్ ఉంటుంది. సండే మార్నింగ్ ఉంటుంది, ఈవినింగ్ ఉండదు సండే మాత్రం. ఓకే, ఇది లొకేషన్ ఏమొస్తుందన్న? మనం డిబిఆర్ రోడ్లో గురువారం ఉంది, ఆపోజిట్లో. రేట్లు పర్వాలేదు, మా అక్కడ పిండగా 40 రూపాయలు పెడితే అక్కడ పిండగా తినచ్చు. ఉగ్గాని టేస్ట్ సూపర్. మేము ఆటో డ్రైవర్ము, కంటిన్యూగా ఈయనే తింటాం. మార్నింగ్ అయితే 7:30కి 8 o'clock అంతా ఈడే తింటాము. ఉగ్గాని అన్నీ బాగానే ఉంటాయి. ప్రైస్ ఇప్పుడు సిలిండర్ పెరిగింది కాబట్టి కొంచెం 5 రూపాయలు ఎక్స్ట్రా పెంచినారు. దాని ముందైతే కరెక్ట్గా రేటు. పూరి 30, ఉగ్గాని 20, హాఫ్ ప్లేటు, పొంగల్ 20, అన్నీ బాగానే ఉన్నాయమ్మా.
రెడీమేడ్ పూరీలు అన్న మీరు ఆర్డర్ ఇస్తారా? ఏదైనా ఒకటే కావాలన్నా ఇక్కడ టేస్ట్ ఎలా ఉంది? బాగుందమ్మా. బాగుందా? బాగుంది. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు ఇక్కడికి? ఇక్కడికి మేము ఇప్పటికి 2 years నుంచి వస్తాం. రేట్లు ఎలా అనిపిస్తాయన్న? తక్కువగానే ఉన్నాయమ్మా, తక్కువ రేటు. ఓకే అన్న, ఇక్కడ టేస్ట్ ఎలా ఉందన్న? బాగుంది. మీరు ఎన్ని రోజుల నుంచి వస్తున్నారు? మేము 1 month నుంచి వస్తాం. రేట్లు ఎలా అనిపిస్తాయన్న ఇక్కడ? పర్వాలేదు, రీజనబుల్గానే ఉంటుంది. అంకుల్, ఇక్కడ టేస్ట్ ఎలా అనిపిస్తుంది? రేట్లు ఎలా అనిపిస్తుంది? రేట్ అంటే గ్యాస్ పెంచాక రేటు పెంచారు కొంచెం. ఒక 2 రూపాయలు ఎవరైనా పెంచలే కదా. దాన్ని అడిగలేను, మేడం అడిగిన అమ్మ గ్యాస్ వచ్చి నాకు ఫ్రీగా వస్తే మీరు తగ్గిస్తామని చెప్పి అన్నారు వాళ్ళు. 50కి తగ్గించేస్తారు వాళ్ళు. వాళ్ళేమంత అన్యాయంగా పోడరు, ధర్మంగా పోతారు వాళ్ళు కూడా. మన మాదిరి వాళ్ళు కూడా పోతున్నారు. దీని గురించి ఎలాంటి ట్రబుల్ లేదు. ఈ బండి వారికి మాత్రం హామీ ఇచ్చేదానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే వాళ్ళు అన్ని మూత వేస్తారు, మూతలు వేసి అన్నిట్లో ఉంటుంది. జీడిపప్పు వదిలే వాళ్ళు సాంబార్ కానీ చట్నీ కానీ అంత నీట్గా ఉంటుంది. వడ కూడా సూపర్గా ఉంటుంది. వాళ్ళు ఇడ్లీ చెప్పినారులే, మా చట్నీకి సాంబార్ పైన పెట్టించుకోవాలి.
డిఫరెంట్గా అయితే ఉగ్గాని అయితే తీసుకున్నాను. ఈ ఉగ్గాని టేస్ట్ అయితే చూద్దాం ఎలా ఉంటుందని చెప్పేసి. ఎక్సలెంట్ ఉంది, చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. ఈ ఉగ్గానిలోకి ఇచ్చిన ఈ పొడి కూడా అయితే చాలా బాగా అనిపించింది నాకైతే. ఉగ్గాని అయితే హైలైట్గా ఉంది. మస్తుగా ట్రై చేయాలి, టేస్ట్ అయితే అద్దరిపోయింది. వడ టేస్ట్ అయితే చూద్దాం. వడ కూడా సాఫ్ట్గా, చట్నీ కూడా చాలా బాగుంది, ఎక్సలెంట్ ఉంది. మీరు దగ్గరలో కానీ ఉంటే అస్సలు మిస్ అవ్వద్దు టేస్ట్ అయితే. దీన్ని మస్ట్గా రికమెండ్ చేస్తాం మిమ్మల్ని అయితే. ఉగ్గానిలో మధ్యలో జీడిపప్పు పల్లి తగులుతూ నాకైతే టేస్ట్ ఎక్సలెంట్ అనిపించింది. మస్ట్గా వచ్చి విజిట్ చేయాలి, టేస్ట్ అయితే చాలా బాగుంది నిజంగా. నేను తినే మధ్యలోనే రెస్ట్ చూడండి ఎంతమంది వచ్చారో. అందరూ కూడా చాలా బాగుందని అయితే చెప్తున్నారు. టిఫిన్ అయితే ప్రైజెస్ కూడా రీజనబుల్గా ఉన్నాయంట. ప్రజెంట్ గ్యాస్ అయితే షార్టేజ్ అయితే వచ్చింది కదా, దానివల్ల అయితే కొంచెం ప్రైజ్ అయితే పెంచారంట. లేకపోతే కొంచెం నార్మల్ రేట్లే. ప్రైస్ పెంచారంటే ఒక 5 రూపీస్ అలా అయితే పెంచారు, ఎక్కువే పెంచలేదులేండి. సో ఈరోజు వీడియో అయితే ఇంతే. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే కానీ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. లైక్ అస్సలు మర్చిపోద్దు. ఈ వీడియోకి అయితే హైప్ అయితే ఇవ్వండి. సో ఇంకా నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్. ఓకే అన్న, ఈ వీడియో యూట్యూబ్లో పెట్టుకోవచ్చా? పెట్టుకో. థ్యాంక్ యూ అన్న.